నాటిన కొద్ది కాలానికే ఫలసాయాన్నిచ్చే పండ్ల తోట బొప్పాయి. తైవాన్ రకాల రాకతో వాణిజ్య రూపును సంతరించుకుంది. అయితే సాగు విస్తీర్ణంతో పాటు సమస్యలు కూడా పెరిగాయి. బొప్పాయికి పెనుముప్పులా పరిణమించాయి వైరస్ తెగుళ్లు. వీటితో పాటు పండు ఈగ, పిండి నల్లి, మొవ్వు మరియు కాండం కుళ్ళు తెగుళ్లు బొప్పాయి దిగుబడులను హరించివేస్తున్నాయి. రైతులు వీటి నివారణకు విచక్షణ రహితంగా రసాయన మందులను వాడుతున్నారు. దీనివల్ల ఖర్చు పెరగడం తప్ప దిగుబడులలో ఏమాత్రం పెరుగుదల ఉండదు. అందువల్ల చీడపీడలను దృష్టిలో ఉంచుకొని నారు మొక్కల పెంపకం దశ నుంచే సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపడితే నాణ్యమైన దిగుబడులు పొందే వీలుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. బొప్పాయిలో ఎక్కువగా తెగుళ్ళు చూసుకున్నట్టయితే అతి ముఖ్యంగా ఆకుముడత, అదేవిధంగా పప్పయ రింగ్ స్పాట్, ఈ 2 కూడా ఎక్కువగా ఈ బొప్పాయి పంటలు నాశనం చేస్తున్నాయి. ఈ రసం పీల్చే పురుగుల వల్లే మనకి ఈ ఆకుముడత లేదా అంటే ఈ రింగ్ స్పాట్ వైరస్ వస్తుంది కాబట్టి ఈ రసం పీల్చే పురుగులు దానికి చేరకుండా మనం 40-60 మెష్ సైజ్ గల నైలాన్ నెట్‌ను మనం వేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులు దాంట్లోకి వెళ్లకుండా మనకి నారు చాలా మంచిగా పెరగడానికి ఎక్కువ ఆవశ్యకత ఉంటుంది. నారు దశలో మనం ఏం చేస్తామంటే ప్రతి వారానికి ఒకసారి మనము కంపల్సరీగా మనం వేప నూనె 2.5 ఎంఎల్ వేప నూనె 1 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారి చేసినట్లయితే రసం పీల్చే పురుగులు దానికి రాకుండా మనం కొంతవరకు ఆపుకోవచ్చు. ఒకవేళ అప్పటికి తీవ్రత ఎక్కువగా ఉన్నట్టయితే మనం ఎక్కువ సార్లు ఏంటంటే ఎస్‌ఫేట్ 2.5 గ్రామ్స్‌ని అదేవిధంగా 0.5 ఎంఎల్ పర్ లీటర్‌ని కలిపి మనం ఫ్రీక్వెంట్‌గా ఇవి ఒక వారానికి ఒకసారి పిచికారి చేసినట్లయితే మనం ఈ రసం పీల్చే పురుగులు నారుమడికి రాకుండా కూడా చూసుకోవచ్చు. సో, ప్రధాన బలం వేసే ముందు మనం ఏం చేయాలంటే పొలం చుట్టూ కూడా మనం కంపల్సరీగా మనం ఏం చేయాలంటే అవిసె గాని, లేదంటే మనం ఈ మొక్కజొన్న గాని ఒక 2 వరుసలు వేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించవచ్చు. బొప్పాయి ప్రధాన బలంలో ఎవరు కూడా అంతర పంటలుగా వంగ గాని, అదేవిధంగా బూడిద జాతికి చెందినటువంటి మన కూరగాయలను వేసుకోకూడదండి. ఇవి వేసుకున్నట్లయితే ఇంకా రసం పీల్చే పురుగుల ఉధృతి, ఈ ఆకుముడత, అదేవిధంగా రింగ్ స్పాట్ వైరస్‌ని కలుగజేసే ఈ వైరస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పటికి ప్రధాన పొలంలో ఎక్కువగా ఉధృతి ఉన్నట్లయితే మనం అదే ఎస్‌ఫేట్ 2.5 గ్రామ్ పర్ లీటర్ నీటికి, అదేవిధంగా నీమ్ ఆయిల్ 2.5 ఎంఎల్ పర్ లీటర్ నీటికి, జిగురు 0.5 గ్రామ్ పర్ లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేస్తూ ఉండాలండి. అంతేకాకుండా కొన్నిసార్లు ఎంత చేసినప్పటికీ మనకు ఆకుముడత లేదా రింగ్ స్పాట్ వైరస్ కొన్ని వచ్చినట్లయితే దాన్ని మనం గమనించి ముందుగానే దాన్ని తీసి బయటకు కాల్చేసి పారేయాలండి. అప్పటికి మనకు రింగ్ స్పాట్ వైరస్ ఉన్నట్లయితే మనము యూరియా 10 గ్రాములు పర్ లీటర్ నీటికి, అదేవిధంగా బోరాన్ 1 గ్రామ్ పర్ లీటర్ నీటికి, అదేవిధంగా జింక్ సల్ఫేట్ 1.5 గ్రామ్ పర్ లీటర్ నీటికి, దాంతో పాటు జిగురు 0.5 ఎంఎల్ పర్ లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకుంటే అంటే 25-30 రోజుల వ్యవధిలో పిచికారి చేసినట్లయితే మనం ఇంకొక 8 నెలలు కాయ నాణ్యతగా, సైజ్ బాగా ఉండి మార్కెట్‌కి అనుకూలంగా ఉండేటట్టు మనం దిగుబడి సాధించవచ్చండి. దీని తర్వాత మనకు ఎక్కువగా వచ్చేది నులిపురుగులు. ఈ నులిపురుగుల వల్ల ఈ మధ్య కాలంలో చాలా వరకు బొప్పాయి చాలా నష్టపోతున్నారు. దీని నివారణకు ఏం చేయాలంటే 25-30 గ్రాములు కార్బోఫిన్ 3జీ గుళికలు, అదేవిధంగా మనకి వేపపిండి 250 గ్రాములు కలిపి మనం మొదల్లో వేసుకున్నట్టయితే మనం ఈ నులిపురుగు బెడద నుంచి చాలా వరకు తట్టుకోవచ్చు. దీంతో పాటు సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే ఒక శిలీంధ్రం కూడా ఉంటుందండి. ఇది కూడా మనం మొదట్లో 4 గ్రాములు వేసుకున్నట్టయితే మనకి ఈ నులిపురుగు నుంచి సమగ్రంగా మనం తట్టుకొని అంటే దాన్ని సంరక్షించవచ్చు బొప్పాయి తోటని. దీని తర్వాత మనకి ఎక్కువగా వచ్చే బెడద పిండి నల్లి. పిండి నల్లి ఏం చేస్తుందంటే ముఖ్యంగా ఆకుల పైన, ఆకుల కాండం పైన, లేత పువ్వుల పైన, లేత ఆకుల పైన, మన కాయల పైన వీట్లి మీద ఇది చేరి ఆ రసాన్ని పీల్చి కాయ ఎదగకుండా గిడసబారినట్టు కాయ ఉండి నాణ్యత దెబ్బతిని నష్టం కలుగజేస్తుంది. సో, దీని నివారణ కోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్‌గా పిండి నల్లి వచ్చేటప్పుడు అంతర పంటలంతా కూడా నీట్‌గా ఉండాలి. కలుపైతే అసలు ఏమి ఉండకూడదు. అదేవిధంగా పిండి నల్లి మనం చెట్టు మీద ఆశించినట్లయితే దాని నివారణకు మనం ఏం చేయాలంటే ఒక 10 లీటర్ల నీటికి ఒక శాచెట్ షాంపూ లేదా 2 శాచెట్ల షాంపూని కలిపి ముందు దాన్ని పిచికారి చేసినట్టయితే ఆ పిండి నల్లిపై ఉన్న సన్నని తెల్లని బూజు పదార్థం అనేది కొంచెం సాఫ్ట్ అయ్యి తర్వాత రోజు మరుసటి రోజు డైమిథియేట్ అనే మందును 2.5 ఎంఎల్ పర్ లీటర్ నీటికి కలిపి అప్లై చేసినట్టయితే మనం ఈ పిండి నల్లిని సమగ్రవంతంగా మనం యాజమాన్యం చేయొచ్చు. కానీ ఎవరైతే ఆ 2 రోజులు చేయలేమనుకుంటే అదే షాంపూని అదే మందులో కలిపేసి అదే రోజు చేసినా కూడా కొంతవరకు మనకు ఫలితం రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.